వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా కొద్దిసేపు బయటకు వచ్చాము. బయటకు వచ్చి చూస్తే మాత్రం వ్యూ సూపర్ అనిపించింది. అందుకని చెప్పేసి మీతో చేసుకుందామని చెప్పేసి వీడియో తీసేసాను. ఇలా వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ముస్లిం ఉంది. తను ఎప్పుడు తిరుపతి చూడలేదంట. తన కోసం అని చెప్పేసి ఓవరాల్ వ్యూ అయితే రికార్డ్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వచ్చేసరికి ఫుల్ ఆకలేసిందని ఏర్పడితే తినలేము కదా. కడుపు నిండాలంటే పుష్టిగా భోజనం చేయాల్సిందే. అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్రీ భోజనం దగ్గరకు వచ్చేసాము. పైన తిరుమలలో శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రం ఉంటుంది. అక్కడ ఫ్రీ భోజనం పెడతారు భక్తులందరికీ. అక్కడికి వెళ్ళిపోయాము మేము. ఇప్పుడు అప్ టు 10 వరకు రన్ అవుతుంది ఇది నైట్. ఏ టైంలోకి వెళ్ళినా కూడా ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ మనకు పెట్టే భోజనమే ప్రసాదంగా భావించి చాలామంది భక్తులు ఆస్వాదిస్తారు. ఇంతకీ మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫ్రీ భోజనం టేస్ట్ చేశారా లేదా అన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఇప్పుడు మనం లోపలికి. అన్నప్రసాద కేంద్రంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ వ్యూ కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉండిద్దో అసలు. చాలామందికి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండ్ ఇది ఒక ఎమోషన్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి. ఈ ప్లేస్లో ఫోటో దిగిన వారు వీడియో తీసుకుని వారు అంటూ ఎవ్వరు ఉండరు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. మా స్వామివారు 7 కొండల్ని దాటి ఎలా వచ్చారో అనేది ఈ ఫ్రేమ్లో ఉందన్నమాట. ఫైనల్గా అయితే అందరం కలిసి లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళేసి మన సిట్టింగ్స్ అని చూసుకొని అక్కడ వెళ్ళి కూర్చున్నాము. మేము వెళ్ళినప్పుడు అయితే టైం 8 అవుతుంది నైట్. అయినా కూడా చూడండి ఎంత రష్ ఉందో ఇక్కడ. ఫైనల్గా అయితే మా ప్లేసెస్లో అయితే మేము కూర్చున్నాము. ఆకలి అయితే దించేసింది. అక్కడ పెట్టిన బెల్లం పరమాన్నం మాత్రం లాగించేస్తున్నాము. మా హోమ్నిషా కూడా ఇంచక్క ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది ఫుడ్ని. తనకు బీట్రూట్ కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకనే బీట్రూట్ ముక్కలన్నీ తినేస్తుంది. మన సబ్స్క్రైబర్స్లో ఎవరు వెళ్ళినా ఇక్కడ అన్నప్రసాద కేంద్రంలో మాత్రం కంపల్సరీ భోజనం చేయండి. హెల్త్కి కూడా మంచిది. బయట ఫుడ్ తినడం కంటే ఇక్కడ భోజనం చేయడం చాలా బెటర్. మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్ చేయండి. మేము అలా కూర్చున్నామో లేదో నిద్ర వస్తుందని చెప్పేసి మా చిన్నోడు అయితే పడుకున్నాడు పాపం. వాళ్ళలో చిన్నోని పడుకోబెట్టుకొని ఫుడ్ తినమంటే నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. ఇంకా రూమ్కి వెళ్ళేసి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంటికైతే బయలుదేరాలి. అక్కడ వెహికల్ మాట్లాడుకునేసి తిరుమల నుండి రిటర్న్ అయిపోయాము. ఇది నైట్ వ్యూ అనమాట. ఎంత బాగుందో. అందుకని చెప్పేసి చాలాసేపు రికార్డ్ చేశాను నేనే వీడియోని. నైట్ టైం చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు చూడలేదు. అందుకని చెప్పేసి ఎగ్జైట్మెంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ మనం తిరుపతికి వస్తుంటే మధ్యలో చాలా యానిమల్స్ కనబడ్డాయి మాకు కూడా. అందుకని చెప్పేసి నైట్ టైము కాలినడకన వెళ్ళే వాళ్ళకి అక్కడ టైమింగ్స్ అలాట్ చేశారు. ఆ టైమింగ్స్ దాటితే లోపలికి ఎంట్రీ లేదు. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. తిరుపతి నైట్ వ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఏమైనా ట్రావెల్ వ్లాగ్స్ ఉంటే కంపల్సరీ పోస్ట్ చేస్తా. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ హోమ్నిషా థాట్స్.